For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనం తార్నాకలో ఉన్న సుభాష్ ఎక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ లో ఉన్నాం. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి సుభాష్ గారు. సార్ ఈ ఎక్యుపంక్చర్ లో 16 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? సూపర్ తల్లి. బాగున్నారా? బాగున్నానమ్మా. ఓకే సార్, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ బ్యాక్ పెయిన్. అమ్మా, మోస్ట్లీ మనం పూర్వ రోజుల్లో అయితే చాలా తక్కువ మందికి ఏజ్ పైబడిన వాళ్ళకే బ్యాక్ పెయిన్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది సార్? ఏంటంటమ్మా, మనం ఒక విషయం తెలుసుకోవాల్సిందంటే మన మన పూర్వీకుల లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అలా లేదమ్మా. అవును. మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ దగ్గర వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాం. అంటే వాళ్ళు నాన్ వెజ్ తినలేదా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెరుగు తినలేదా, వాళ్ళు పాలు తాగలేదా, లేకపోతే వాళ్ళు పప్పు దినుసు తినలేదా, వాళ్ళు రైస్ తినలేదా, అట్లా మనం కంపేర్ చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏ విధంగా అయితే బ్రతికారో వాళ్ళ జీవన విధానాన్ని మనము కంపేర్ చేసుకోవట్లేదు. అవునా కాదమ్మా? ఒక విషయం చాలామంది తెలియాల్సిందంటే ఈరోజు అందరూ ఎండకుంటుండ్రు కానీ బాడీలో విటమిన్ డి తగ్గుతుంది. ఎందుకు? ఒకప్పుడు మన పూర్వీకులు ఎండకు ఉండేవాళ్ళు, అంటే నేకెడ్ స్కిన్, అంటే స్కిన్ ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ కావాలమ్మా. ఇప్పుడు చూడండి, ఏ ప్రదేశంలో అయినా సరే ఎక్కువ పొలాల్లో పనిచేసేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి హ్యాండ్స్కి అండ్ లెగ్స్కి సన్ తగిలేది. ఇంకా కొన్ని చోట్ల అయితే ఓన్లీ చూడండి, మెయిల్ అయితే ఓన్లీ చిన్న షార్ట్ వేసుకుంటారు. ఓకేనా? సో అట్లాగా స్కిన్ పైన ఎక్కువ సన్లైట్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు కదమ్మా. ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ షర్ట్స్. సో అంటే సన్లైట్ మనం బయటపడడానికి స్కోప్ తక్కువ ఉంది కదమ్మా. సో అదొక ప్రధాన కారణం అమ్మా. దాంతోపాటు మన ఫుడ్లో సమతుల్యం లోపించడము. అంటే ఒకప్పుడు చూడండి, ఫుడ్లో చాలా క్వాలిటీ ఉండేది, ఈరోజు అలా లేదు. అంత ఫుడ్ అడల్ట్రేషను. దీంతోపాటు ఏమైందమ్మా, మనిషి శారీరక వ్యాయామం చేయట్లేదు. ఏదో అసలు చాలామంది చేయట్లేదు, చేసినా అంత బాడీకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత చేయట్లేదమ్మా. సో ఈ మూడు ప్రధాన కారణాలు. దీంతోపాటు మన జీవన శైలి. మనం మీరైనా నేనైనా మన కెమెరా సోదరులైనా సరే, ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి, సిట్టింగ్. కానీ మన బాడీ అలా కాదమ్మా. కంప్లీట్ సిట్టింగ్ డిజైన్ చేయలేదు, కంప్లీట్ స్టాండింగ్ డిజైన్ చేయలేదు, కంప్లీట్ స్లీపింగ్ డిజైన్ చేయలేదు. అన్ని వర్క్స్ చేయాలి మనం. సో మనం అలా ఈరోజు అలా లేదు. అయితే పడుకుంటున్నాము, లేదంటే కూర్చుంటున్నాము. కూర్చోవడం కూడా ఇట్లాగా నేలపైన కూర్చోవట్లేదు మనం. ఓకే, మనం చైర్స్ పైన కూర్చుంటున్నాము. కూర్చున్నామా చైర్లో, ఆఫీస్కి వెళ్ళామా కార్లో, బైక్ పైన వెళ్ళామా, మళ్ళీ అక్కడ చైర్లో కూర్చున్నామా, అలా ఉంటుంది. సో అట్లాగా బాడీకి ఏదైతే ఎక్సర్సైజ్ రిక్వైర్మెంట్ ఉందమ్మా అది మనం ఇవ్వట్లేదు. ఇవి ప్రధాన కారణాలమ్మా. దీనివల్ల ఏమవుతుంది, వెన్నుపూసల్లో ఇబ్బంది వస్తుంది. అక్కడ ఉండే కండరాల్లో అవ్వచ్చు, అక్కడ ఉండే ఎముకల్లో అవ్వచ్చు, అక్కడ ఉండే డిస్కుల్లో అవ్వచ్చు, ఇబ్బంది వస్తుందమ్మా. దానివల్ల మనం ఈరోజు బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నాం. ఓకే, సో ఈ బ్యాక్ పెయిన్ తో ఫేస్ చేసే వాళ్ళు ఒకవేళ మీ క్లినిక్ వస్తే మీరేం చేస్తారు సార్? ఎస్ మా, చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఆక్యుపంక్చర్ వన్ ఆఫ్ ద ప్రూవెన్ థెరపీ ఫర్ క్రానిక్ పెయిన్స్. అంటే ఎటువంటి నొప్పులతో మన దగ్గరకు వచ్చినా చాలా వరకు వాళ్ళ సమస్య నుంచి మనం బయటపడేయడానికి మన దగ్గర స్కోప్ ఉందమ్మా. సో స్పెషల్లీ మన సెంటర్లో ఇక్కడ మనకు డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయమ్మా. థెరపటిక్ మసాజ్ ఉంటుంది, కైరోప్రాక్టిక్ థెరపీ ఉంటుంది. కైరోప్రాక్టిక్ అంటే ఏంటంటే బాడీ మ్యానిపులేషన్ చేస్తారు. ఓకే, దాంతోపాటు ఆక్యుపంక్చర్ ఉంటుంది. ఆక్యుపంక్చర్ ఏం చేస్తుంది అంటే ఇందులో మనము సన్నటివి స్టెరిలైజ్డ్ స్పెషల్లీ డిజైన్ నీడ్స్ వాడతామమ్మా. దీని ద్వారా ఏమవుతుందంటే ఏదైతే ఏరియా ప్రాబ్లంలో ఉందో ఆ ఏరియాకు ఎక్కువ బ్లడ్ ఫ్లో మనము పెంచుతామమ్మా. ఒకసారి బ్లడ్ ఫ్లో పెంచినప్పుడు ఏమవుతుంది, అక్కడికి న్యూట్రిషన్ చేరుతుంది, ఆక్సిజన్ చేరుతుంది. సో ఏ ప్రాబ్లం చేతైతే మనకు బ్యాక్ పెయిన్ వచ్చిందో ఆ ప్రాబ్లంని తగ్గిస్తున్నాం. సార్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ లో కూడా స్టేజెస్ ఉంటాయి. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఇంట్లోనే ఉంటూ మీ గైడెన్స్ తీసుకొని ఆ ప్రెజర్ పాయింట్స్ తో ఎలా తగ్గించుకోవాలి, అదే హెవీ స్టేజ్ లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎలా కన్సల్ట్ అవ్వాలి సార్? మనం ఇలాంటి కేసులు చేసిన సందర్భాలను ఏంటమ్మా, కంప్లీట్గా బెడ్ పైన, అంటే సివియర్ డిస్క్ బల్జ్ సయాటికా వచ్చి కంప్లీట్గా బెడ్ పైన, అంటే ఈవెన్ మన నేచర్ కాల్స్కి, అంటే టాయిలెట్కి మోషన్కి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది పడే పేషెంట్ని కూడా చూశానమ్మా నేను. అంటే కంప్లీట్గా వాళ్ళు
మెజారిటీ టైం 98% బెడ్ పైనే ఉన్న వాళ్ళని. అట్లాగా ఇంకా రేపు సర్జరీ డేట్ ఉంది, కానీ ఎవరో మన దగ్గర బెనిఫిట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా లేదు ఒకసారి ట్రై చేయండి అని మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అట్లాగా 15 రోజులు సర్జరీ టైం ఉంది. సో ఈ లోపల మన గురించి తెలిసి మన దగ్గరికి వచ్చిన వాళ్ళరమ్మా 15 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ పైబడిన వాళ్ళకు కూడా చేసి ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉన్న సందర్భాలు ఉన్నాయమ్మా. సో ప్రాబ్లం ఎక్కుంటే మన దగ్గర రావాలమ్మా. ఒకవేళ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, వాళ్ళు మన దగ్గర రావాల్సిన పని లేకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ ఇప్పుడు మనం చెప్పబోయే పాయింట్స్ వాళ్ళు చేసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి రిలీఫ్ ఉంటుందమ్మా. షూర్ మా చూపిస్తానమ్మా. ఒకసారి నాకు మీ చెయ్యండి, చూడండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పాయింట్ సేమ్. ఎక్కడ ఉంటుంది? ఈ 2 వేళ్ల మధ్యలో. ఈ 2 వేళ్ల మధ్యలో మనకి ఈ కాలో ఉంది కదండి, కంప్లీట్ ఇది ఈ ఏరియా కంప్లీట్ ఈ ఏరియా ఈ 2 వేళ్ల మధ్యలో. సో మనం ఎలా చేయాలి? పాయింట్ చూడండి, ఎగ్జాక్ట్గా సెంటర్ ఫింగర్ మిడిల్ ఫింగర్కి. ఓకే, ఈ ఏరియా కంప్లీట్ ఏరియా మనమైతే కలర్ తీసుకున్నాము. కలర్ అంది ఓన్లీ ఈ పాయింట్ మార్కేషన్ గురించి, ప్రాబ్లంతో ఏమీ లింక్ లేదమ్మా ఈ కలరు. ఓకే, సో ఈ ఏరియాలో మీరు ఏం చేయాలి? ఈ ప్లేస్లో ఇట్లాగా పెన్సిల్ తీసుకొని చూడండి ఎట్లా నొక్కుతున్నాను, ఇట్లాగా ప్రెస్ లీవ్ ఇట్లా మీరు ఒక 1 minute to 3 minutes చేసుకోవచ్చమ్మా. రోజుకి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 3 సార్లు చేయాలి. ఎప్పుడు చేయాలి? భోజనానికి ముందు చేయాలి. రోజుకు 3 సార్లు మీరు చేసుకున్నప్పుడల్లా 1 నుంచి 3 నిమిషాలు చేసుకోవచ్చు. ఇది మీరు రైట్ హ్యాండ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిన తర్వాత ఈ డే టైం ఇది చేస్తారు కదమ్మా. నైట్ టైంలో ఏం చేయాలి? ఇదిగోండి, ఇది పేపర్ సర్జికల్ టేప్. ఇది పేపర్ మీకు ఇక్కడ మెడికల్ షాప్ దొరుకుతుంది, పేపర్ సర్జికల్ టేప్. ఇవేంటి? బఠానీలు, ఎండు బఠానీలు. ఈ బఠానీలు ఈ రకంగా పెట్టేసి నైట్ పడుకునే ముందు పెట్టుకోవాలి, పొద్దున్న లేసి తీసేయాలి. ఇప్పుడు నేను చూడండి, నేను స్టావ్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఓకేనమ్మా, పని అంతా అయిపోయింది నైట్ పడుకునే ముందర. దాంతో జస్ట్ 1 minute ఇలా ప్రెస్ చేయండి, ఒక 1 minute సరిపోతుంది. నెక్స్ట్ డే ఈ టేప్ తీసేయండి, ఈ సీడ్స్ తీసేయండి. నైట్ పడుకునే ముందు పెట్టుకోవాలి, పొద్దున్న నెక్స్ట్ డే తీసేయాలి. అవునమ్మా, డైలీ నైట్ పెట్టుకోవాలి, ఎవ్రీడే. ఒకరోజు ఈ హ్యాండ్కి పెట్టుకోండి, ఒకరోజు ఆ హ్యాండ్కి పెట్టుకోండి. ఒకవేళ ఆ హ్యాండ్ అయినా సేమ్ పాయింట్, సేమ్ లొకేషన్. మెయిల్ కైనా ఫీమేల్ కైనా సేమ్ పాయింట్. సార్, బ్యాక్ పెయిన్ తో ఫేస్ చేసే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? అదేమా, ప్రికాషన్స్ ఏంటంటే బాడీ ఈజ్ ద బెస్ట్ టీచర్ మా. ఓకే, సో మనం ఏం చేస్తే ఇబ్బంది అవుతుంది, బాడీ ఒకరికొరికి లాగుంటుందమ్మా. మనం ఏం చేస్తే పెయిన్ వస్తుంది అనేది బాడీ మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ మీద మనం ఫోకస్ చేయాలి ఒకటి. దాని తర్వాత జనరలైజ్ చెప్పాలంటే ఏంటంటే వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయకూడదు, జాగ్రత్త వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళ స్లీపింగ్ పోస్చర్ బాగుండేలా చూసుకోవాలి. ఎక్కువ ఒకటే పొజిషన్లో కూడా, ఇప్పుడు కూర్చునే వాళ్ళు అనుకోండి, ఖచ్చితంగా ఒక మార్నింగ్ 1.5 hour ఎక్సర్సైజ్ చేయాలి. అట్లా అంటే మనం సహజ సిద్ధమైన జీవితాన్ని మనం జీవించాలమ్మా. ఈరోజు మనం అట్లాగా సహజ సిద్ధమైన జీవితానికి మనం దూరంగా ఉన్నాం. అట్లాగా ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ మా నేను అందరికీ ఏం చెప్తానంటే వీలైనంత వరకు సహజ సిద్ధమైన ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు మీ బాడీలో కాల్షియం లోపించింది అనుకోమ్మా. ఓకే, మనం ఏం చేస్తున్నాం? ఈరోజు కాల్షియం టాబ్లెట్ వేసుకుంటున్నాము. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైనా సరే ఫుడ్ ద్వారా రావాలి. తప్పదు అనుకున్నప్పుడు మాత్రం మనము మెడిసిన్ వైపు వెళ్ళాలని నా సిద్ధాంతం అమ్మ. ఓకే, సో ఇప్పుడు మనకు కాల్షియం అనగా అందరికి ఏం గుర్తొస్తుంది? పాలు తీసుకుంటారు. పాల కంటే బెస్ట్ సోర్స్ ఏంటంటే నువ్వులు. ఈరోజు పాల మీద దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ సేయింగ్ మిల్క్ ఇప్పుడున్న పరిస్థితిలో అంత మంచిది కాదంటున్నారమ్మా. సో దాని బదులు మనము నువ్వులు తీసుకోవడం మంచిది. ఓకే, సన్లైట్ ఉండడం మంచిది. అట్లాగా సో రోజు ఏదైతే బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయో రెగ్యులర్ చేసుకోగలగాలి. కొంతమందికి స్లీపింగ్ పొజిషన్స్ కరెక్ట్ గా లేకపోయినా సరే బ్యాక్ పెయిన్ వస్తుంది. సో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి ఎలాంటి పోస్చర్ లో పడుకోవాలి సార్? ఒక్కొక్క బాడీకి ఒక లాగా ఉంటుందమ్మా. కొందరికి కింద నేలపైన పడుకుంటే కంఫర్టబుల్ ఉన్న సందర్భాలు ఉంటాయి. కొందరికి పరుపు పైన. పరుపు కూడా ఎలా ఉండాలంటే దూది పరుపు ఉండకూడదమ్మా. దూది పరుపు లాంగ్ టైం ఉన్నప్పుడు ఏదైతే అనీవెన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఏదైనా సరే కాయర్ మ్యాట్రిసెస్ స్టాండర్డ్ కంపెనీది, సో అట్లా వాడుకుంటే మంచిది. ఒకవేళ ఖచ్చితంగా బెడ్ అనే వాళ్ళకు
చాలామంది పిల్లోస్ హెవీ పిల్లోస్ వాడతారమ్మా. అలా పిల్లోస్ వాడడం కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు సైడ్ పైన పడుకున్నప్పుడు పిల్లో వాడడం ఓకే. మనం ఇట్లాగా స్ట్రైట్ పడుకున్నప్పుడు తక్కువ సైజ్ పిల్లోస్ వాడాలమ్మా. అట్లాగా. కానీ ఎలా ఇప్పుడు చాలామంది టీవీ చూస్తూ ఉంటారు. ఓకే, ఇలా పడుకొని వెనకాతల ఒక 3-4 పిల్లోస్ వేసుకుంటారు. ఒకరోజైతే పర్లేదు. ఇప్పుడు నేను ఒక మాట అనుకోనమ్మా, అరే సార్ ఏదో మూడ్లో ఉన్న అనుకుంటావు నువ్వు. కానీ పద్దాకా నేను విసికించాను అనుకో, ఒకసారి నీవు కూడా యూ విల్ బౌన్స్ బ్యాక్. అట్లా మన బాడీని కూడా మనం పద్దాకా విసికిస్తే డెఫినెట్గా ఇట్ విల్ క్రియేట్ ఏ ప్రాబ్లం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఒక అమ్మాయి ఆడుతూ ఉందంట. సో వాళ్ళమ్మ సడన్గా పిలిచేసరికి సడన్గా తిరిగిందంట, మెడబట్టేసింది. మరి చిన్నపిల్లల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ కామన్. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, సడన్గా తిరిగేసరికి ఇక్కడ మెడబట్టేసింది. సో అట్లాగా నేను అనేది ఏంటంటే పిల్లోస్ జాగ్రత్తగా, మ్యాట్రెస్ జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోద్దమ్మా. ఓకే సార్, బ్యాక్ పెయిన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.